Hi children, this is B. Srinivas working as a teacher at Government High School, Sanat Nagar, Old Balanagar Mandal, Medchal, Malkajgiri district. ప్రియమైన విద్యార్థులారా, ఆఫ్టర్ 10th అంటే 10వ తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, చాలా అనుమానాలు ఉంటాయి. ఈ స్థితిలో ఒక వ్యక్తి అంటే అడ్రస్ తెలియనటువంటి వ్యక్తి ఒక చౌరస్తాలో నిలబడితే ఏ దారిలో ఎటువైపు వెళ్ళాలో, ఏ వైపు వెళ్తే ఏమొస్తుందో తెలియనటువంటి స్థితి ఏ విధంగానైతే ఉంటుందో, క్లియర్గా కోర్సుల పైన ఐడియా లేనటువంటి విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి కూడా 10వ తరగతి పూర్తయిన తర్వాత అదే విధంగా ఉంటుంది. మీ యొక్క మానసిక స్థితికి ఒక జవాబు చెప్పేటటువంటి ప్రయత్నమే ఈ వీడియో, మై డియర్ చిల్డ్రన్. ఆశాంతం చాలా జాగ్రత్తగా గమనిస్తూ మీరు సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. మరి వీటి గురించి తెలుసుకోవడానికంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ లుక్ ఎట్ దిస్ బోర్డ్. ఆఫ్టర్ 10th క్లాస్ పూర్తయిన తర్వాత మరి ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి అనుమానానికి ఇది ఒక సమాధానం. మనందరికీ తెలిసినటువంటి కోర్స్ ఇంటర్మీడియట్. ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఇటైనా వెళ్ళవచ్చు, లేదా పాలిటెక్నిక్ కోర్సెస్, లేదా వొకేషనల్ కోర్సెస్, ఇది కూడా ఇంటర్మీడియట్తో సమానం. ఐటీఐ అని ఉంటుంది. ట్రిపుల్ ఐటీ మన తెలంగాణలో అయితే బాసరా, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక 3-4 కాలేజీలు ఉండేటటువంటి అవకాశం ఉంది. తర్వాత అదర్ కోర్సెస్, వీటన్నిటి గురించి మనం విపులంగా తెలుసుకుందాం. ఏ కోర్సులు ఎందుకు తీసుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి అంశం ఏంటంటే, చాలా మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తయిన పిమ్మట వాళ్ళకి ఏ వైపు వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ఎవరినో ఒకరిని అడిగి వారు చెప్పినటువంటి దానిపై ఆధారపడో, లేకపోతే తమ క్లాస్మేట్స్ మిత్రులు ఫలానా కోర్సులో జాయిన్ అవుతున్నారు కాబట్టి నేను కూడా అతనితో పాటు వెళ్తానో, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన జరిగేటటువంటి అనర్థాలు అన్నీ ఇన్ని కావు. మరి కోర్సు ఎంచుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశాలు, ప్రియమైన విద్యార్థులారా చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి పాయింట్, మనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, దానితో పాటు నీకు బాగా డెప్త్ ఉంది ఆ సబ్జెక్ట్లో, చదవాలన్నటువంటి కోరిక ఉంది, దానికి తగ్గినటువంటి నాలెడ్జ్ కూడా ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వడానికంటే ముందు ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత భవిష్యత్తు అవకాశాలు ఎలా ఉంటాయి అదొకటి చూడాలి. తర్వాత మన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చక్కటి నిర్ణయం తీసుకుంటారో వారు లైఫ్లో చక్కగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రియమైన విద్యార్థులారా, పాజ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ గురించి చూద్దాం. మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మన ప్రతి ఊళ్ళో అంటే మండల కేంద్రాలలో, టౌన్లలో కంపల్సరీ జూనియర్ కాలేజీలు ఉంటాయి.
ఇంటర్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నటువంటిదే. ఇది 2 సంవత్సరాల కోర్సు, 2 years. మరి దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏమేంటి? ఎంపీసీ, బీపీసీ ఆర్ బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ. ఇందులో మీకు ఈ హెచ్ఈసీ కొంత కొత్తగా అనిపిస్తూ ఉండవచ్చు విద్యార్థులారా. ఇది ప్రభుత్వ కాలేజీల్లో లభించేటటువంటి కోర్సు. మరి దీంట్లో చూడండి, ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంఈసీ మీన్స్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇలా ఈ 5 రకాలైనటువంటి కోర్సెస్ జనరల్ గా ఇంటర్మీడియట్ లో ఉండేటటువంటివి. మనము 10వ తరగతి వరకు ప్రాథమిక జ్ఞానం లభించుట కొరకు అన్ని సబ్జెక్టులు మనము అభ్యసిస్తాం. అందులో కొంతమంది విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులపై ఆసక్తి ఉండకపోవచ్చు. అలా 10వ తరగతి పూర్తయిన తర్వాత మీకు దేనిపై అయితే ఆసక్తి లేదు, డెప్త్ లేదు, ఆ సబ్జెక్టును పక్కకు తీసిపెట్టి మిగిలిన కోర్సుల్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటిదో దాంట్లో జాయిన్ అయితే మనకు భవిష్యత్తు బాగుంటుంది. బాగా ఆలోచించండి. ఏ సబ్జెక్టులోనైతే మనం 10వ తరగతి వరకు ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బంది పడినటువంటి సబ్జెక్టు మనం తొలగించుకొని మిగిలిన ఆప్షన్స్ ను చూసుకోవాల్సి వస్తుంది. ఇది 2 సంవత్సరాల కోర్సు. మరి చాలా మంది విద్యార్థులు వీటిలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది తీసుకున్న తర్వాత ఆ 2 సంవత్సరాల కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీ అంటారు, గ్రాడ్యుయేషన్ లెవెల్. గ్రాడ్యుయేషన్ జనరల్ గా ఏంటంటే ఎంపీసీ, బైపీసీ చేసిన వాళ్ళకు బిఎస్సి డిగ్రీ ఉంటుంది. ఎంఈసి, సిఈసి వాళ్ళకు బీకామ్ జనరల్ అనే బీకామ్ కంప్యూటర్స్ అనే కోర్సు ఉంటుంది. తర్వాత హెచ్ఈసి చేస్తే బిఏ, అంటే ఇది ఎంపీసీ వాళ్ళు జాయిన్ కావచ్చు, బైపీసీ వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. తర్వాత ఇక అందరికి తెలిసినటువంటి కోర్సు ఈ రోజుల్లో ఎవరయ్యా ఏం చేస్తావా అంటే బీటెక్ అంటారు. ఆ బీటెక్ చేసేటటువంటి కోర్సు ఇది 4 సంవత్సరాలు ఉంటుంది, ఈ 2 years తర్వాత మెడిసిన్ రూట్, డాక్టర్ కావాలి అంటే ఈ రూట్ లో వెళ్తాం. అదేవిధంగా సిఏ. మరి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి? ఈ 2 కోర్సుల తర్వాత, ఈ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సు తర్వాత ఒక్కొక్కటి తర్వాత విపులంగా చూద్దాం. అది కాకపోతే పాలిటెక్నిక్ 3 years కోర్స్ ఇది. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ రాసినటువంటి విద్యార్థులు మంచి ర్యాంకు తెచ్చుకుంటే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. తద్వారా 3 సంవత్సరాల కోర్స్ ఇది. తర్వాత ఇంటర్ కు సమానమైనటువంటిదే వొకేషనల్ కోర్స్ అంటారు. వృత్తి విద్యను అభ్యసిస్తారు ఈ వొకేషనల్ లో. తర్వాత ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అన్నమాట. ఈ ఐటీఐ కోర్సు ఇది కూడా 2 years ఉంటుంది. లేదా మరొక ఆప్షన్ ట్రిపుల్ ఐటీ, అంటే ఇది మన చేతిలో ఉండదు. మీకు చక్కటి మార్కులు కనుక వస్తే మన దగ్గర బాసరలో ఉంది, ఆ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకుంటే మీ మార్కులను బట్టి, రిజర్వేషన్ బట్టి సీటు లభించే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని ఇతర కోర్సులు కూడా ఉన్నాయి, వాటి గురించి మనం విపులంగా నేర్చుకుందాము. ఇప్పుడు ఏమేం కోర్సెస్ ఉన్నాయో మనకు అర్థమైంది. మరి ఎటువైపు వెళ్ళాలి? అది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రియమైన విద్యార్థులారా. మనకు ఇంట్రెస్ట్ ఉండడం అనేది కాదు, మన ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉంది అనేటటువంటి పాయింట్ కూడా చూడాలి. ఈ పాయింట్ను కూడా బేరీజ్ వేసుకునే మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు ఒక కోర్సును ఎంచుకునేటప్పుడు మీరు తీసుకునేటటువంటి సలహా, మీకు పాఠశాలలో బోధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క సలహా తీసుకోవడం మర్చిపోకండి. ఉపాధ్యాయులలో కూడా ఏ ఉపాధ్యాయుడు పిల్లల గురించి బాగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారో, ఎక్కువ
ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో అలాంటి ఉపాధ్యాయుని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఎట్లా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జనరల్గా ఎవరినైనా మీరు వెళ్ళి ఏ కోర్సు జాయిన్ కావాలి అని అడిగారు అనుకోండి, మీ చుట్టాల్లోనో లేకపోతే మీకు తెలిసినటువంటి వ్యక్తులను, ఏంటమ్మా ఇంటర్ చేయండి, ఇంటర్లో ఎంపీసీ తీసుకోండి మంచి ఇంజనీర్ అవుతావు, లేకపోతే బైపీసీ తీసుకో ఒక డాక్టర్ అవుతావు అంటారు. వాళ్ళు చెప్పింది తప్ప కానే కాదు, 100% నిజం. కానీ నువ్వు ఆలోచించాల్సింది ఏంటి? ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతాడు, కరెక్టే. మరి నీకు మ్యాథమెటిక్స్ వచ్చా? దానిలో ఎంత డెప్త్ ఉంది, నీకు ఎంతవరకు దాని మీద పట్టు ఉంది, అది నీకు మాత్రమే తెలుసు. తర్వాత బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతావా అని చెప్పారు, కరెక్టే. డాక్టర్ అంటే మరి సమాజంలో ఎంతటి విలువ ఉందో మనందరికి తెలిసినటువంటిదే. మరి డాక్టర్ చేసేటటువంటి ఆ కోర్సును అభ్యసించేటటువంటి స్తోమత మనకుందా లేదా, ఆ పాయింట్ కూడా మనం చూడాలి ప్రియమైన విద్యార్థులారా. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సలహా తప్పు కాదు, కానీ నీకు సూటబులా కాదా ఆలోచించాలి. మన నాన్న ఒక చిరు ఉద్యోగి అయి కుటుంబాన్ని చాలా భారంగా నెట్టుకొస్తున్నటువంటి సందర్భంలో లక్షలు పోసి చదువు చెప్పించేటటువంటి స్తోమత వారికి లేదు. అలాంటప్పుడు నీకు సబ్జెక్ట్లో డెప్త్ ఉన్నా కూడా రాజీ పడి మన స్తోమతకు తగ్గట్టు చదువుకునేటటువంటి పరిస్థితి మనం కల్పించుకోవాలి. ఇక్కడ మీకు చెప్తాను, ఇంటర్ 2 years చేస్తారు, దాని తర్వాత డిగ్రీ కావాలంటే ఒక 3 years, 5 సంవత్సరాలు అవుతుంది నీకు చదువు పూర్తి అయ్యేసరికి. ఒకవేళ నువ్వు బీటెక్ వైపు వెళ్ళాలి అంటే ఇంటర్ 2 years, బీటెక్లో మరి ఎంసెట్ ఎగ్జామ్ రాసి అందులో చక్కటి ర్యాంకు వచ్చి మంచి ర్యాంక్ వచ్చినప్పుడే నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మంచి కాలేజీలో సీటు రాగానే సంబరం కాదు, అందులో ఆ కాలేజీ నిర్ణయించబడినటువంటి ఫీజు నువ్వు కట్టగలుగుతావా లేదా కూడా ఆలోచించుకోవాలి. మన నాన్నగారికి ఆ స్తోమత ఉందా లేదా. ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చింది, అది ఏ ₹1,00,000 1,50,000 దానికి ఫీజు ఉందనుకోండి. మనకు స్కాలర్షిప్ ద్వారా ఒక ₹40,000 వరకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. మిగిలిన ఫీజు మనం పే చేయగలుగుతామా లేదా, ఆ పాయింట్ కూడా ఆలోచించుకోవాలి. అప్పుడే స్టెప్ ముందుకేయాలి. ఇక్కడ బీటెక్ ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. ఇంటర్ 2 సంవత్సరాలు, బీటెక్ 4 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత నువ్వు బయటకు వచ్చి అప్పుడు ఉద్యోగ వేటలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, పక్కన ఇంకొక కోర్సు చూద్దాం, పాలిటెక్నిక్. విద్యార్థులారా బాగా గమనించండి, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు మనము బీటెక్లో మంచి సీట్ రావాలి అంటే ఏ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయినా కూడా ఈ ఎంసెట్కు సపరేట్గా కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తీసుకోవాలంటే దానికి ఫీజు, బీటెక్లో జాయిన్ కావాలంటే ఫీజు. ఆలోచించుకోండి. అదే పాలిటెక్నిక్ వచ్చారనుకోండి, పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు ఉంటుంది. ఇది దీంట్లో జాయిన్ అవ్వడానికి అయ్యేటటువంటి ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో కనుక మీకు సీట్ వస్తే, కన్వీనర్ కోటాలో కనుక సీట్ వస్తే పూర్తిగా మీకు 3 సంవత్సరాలు కలిపి ఒక 4-5 వేలలో మీకు ఆ కోర్స్ పూర్తి అవుతుంది. గవర్నమెంట్ కాలేజీలో కనుక సీట్ వస్తే స్కాలర్షిప్ అదనంగా మీకే ఎదురొస్తుంది. కాలేజీకి కట్టే ఫీజు ఏమో 100లో ఉంటుంది, నీకు వచ్చేటటువంటి స్కాలర్షిప్ వేలల్లో ఉంటుంది. ఆలోచించండి. 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ కోర్స్ పూర్తి కాగానే దీన్ని డిప్లొమా కోర్స్ అంటారు. ఈ డిప్లొమా కోర్సు పూర్తి అవ్వగానే నీకు ఉద్యోగ అవకాశాలు మార్కెట్లో ఉంటాయి. బాగా గమనించండి.
ఇంటర్మీడియట్ కు వేల రూపాయలు పోసి కోర్స్ పూర్తి చేశారు 2 ఇయర్స్. బయటకు వచ్చిన తర్వాత నీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ చూసి నీకు దానికి తగ్గటువంటి ఉద్యోగము లభించేటటువంటి అవకాశము లేదు. వచ్చిన ఉద్యోగము ఇంటర్ను చూసి మాత్రం కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, పాలిటెక్నిక్ లో టెక్నికల్ గా నువ్వు బాగా స్ట్రాంగ్ అవుతున్నావు. ఏ కోర్స్ చేసినా అందులో మంచి ప్రాక్టికల్స్ ఉండి వృత్తిలో ఈజీగా స్థిరపడేటటువంటి కోర్సు పాలిటెక్నిక్. తక్కువ ఫీజ్, 3 ఇయర్స్, 3 సంవత్సరాల్లోనే నీవు సంపాదించేటటువంటి స్టేజ్కి వస్తావు. అంటే మన కుటుంబాన్ని పోషించడానికి, లేకపోతే మన నాన్నగారికి హెల్ప్ చేసేటటువంటి స్థాయికి నువ్వు ఈ పాలిటెక్నిక్ దాంట్లో వస్తావు. తక్కువ ఖర్చు, ఉద్యోగ అవకాశం లభించేటటువంటి అవకాశం ఉన్నటువంటి కోర్సు ఈ పాలిటెక్నిక్. కాబట్టి దాన్ని బాయ్స్ కి అయితే ఆటోమొబైల్. ఇక్కడ దీని గురించి నేను డీటెయిల్ గా తర్వాత చెప్తాను. ముందైతే చూడండి, అమ్మాయిలు నర్సింగ్, అబ్బాయిలు ఆటోమొబైల్. వొకేషనల్ వృత్తి విద్య ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కోర్స్ అంటున్నాం. ఇక్కడ ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు చాలా ప్రభుత్వ కాలేజీల అవకాశం ఉంది. ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఉండేటటువంటి ఫీజు చాలా తక్కువగా ఉంటుంది మిగిలిన ఈ కోర్సులకు తీసుకునేటటువంటి ఫీజు కంటే. తక్కువ ఫీజుతో ఈ కోర్సులు పూర్తి చేసి మీరు ఈ 2 సంవత్సరాలు చదవగానే బయటకు రాగానే మీకు వెంటనే ఉద్యోగ అవకాశాలు 2 ఇయర్స్ లోనే. బాగా ఆలోచించండి విద్యార్థులారా. ఈ నర్సింగ్ చేసినటువంటి అమ్మాయి చూడండి, ఈ రోజుల్లో జనాభా పెరుగుతుంది, దానికి తగ్గటువంటి ఆసుపత్రులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య కావాలి. ఒక్కొక్క డాక్టర్ కు 10 మంది నర్సులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. మరి నర్సుల యొక్క డిమాండ్ ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ నర్సింగ్ పూర్తి చేసినటువంటి వారికి వెంటనే ఏ ఆసుపత్రిలోనైనా ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఆటోమొబైల్ అని చెప్పాం బాయ్స్ కి. ఈ రోజుల్లో మరి వాహనాలు కొనుక్కోవడం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కొక్క ఇంటిలో 2-3 బైకులు, 2-3 కార్ల దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఈనాటి మన పరిస్థితి. మరి వీటి సంఖ్య ఎంత పెరిగితే ఆటోమొబైల్ ఇంజనీర్ల యొక్క పని కూడా అంత పెరిగినట్టే, అంత అవసరం వారిది పెరిగినట్టే. కాబట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఈ బాయ్స్ కి ఏ మారుతిలోనో, హ్యూందాయిలోనో, టాటాలోనో ఏదో ఒక గ్యారేజ్ లో తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది. మరి మీకు ఒక డౌట్, మరి 2 సంవత్సరాలు పూర్తి చేసి మరి మేము ఇక్కడితోటే ఆపవచ్చా, ఇంకా ముందుకు వెళ్ళవచ్చా అనేటటువంటి అనుమానం కూడా మీకు రావచ్చు. లేదు ప్రియ విద్యార్థులారా, ఈ ఆటోమొబైల్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత కావాలంటే జాబ్లోకి వెళ్తాం. అప్పుడు మీ నాన్నగారు లేదు నాన్న నువ్వు చదువుకో అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా నీకు గోల్డెన్ ఛాన్స్ ఉంది. పాలిటెక్నిక్ 2nd ఇయర్ లో జాయిన్ అవుతాం. అంటే డిప్లొమా కోర్స్. ఆ 2nd ఇయర్ లో జాయిన్ అయ్యి మరి డిప్లొమా కోర్సులో డైరెక్ట్ 2nd ఇయర్ లో జాయిన్ అయ్యి 2nd ఇయర్ 3rd ఇయర్ 2 ఇయర్స్ పూర్తి చేసుకొని డిప్లొమా సర్టిఫికెట్ తెచ్చుకొని ఇంకాస్త మెరుగైనటువంటి శాలరీ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు అక్కడ ఇంకా చదవాలి అని అనిపించింది అనుకోండి, డిప్లొమా కోర్సు పూర్తయిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్ గా బీటెక్ 2nd ఇయర్ లో అడ్మిషన్ పొందవచ్చు మై డియర్ స్టూడెంట్స్. అంటే ఈ విధంగా ఐటీఐ ప్రారంభించినటువంటి విద్యార్థి మొదటి 2 సంవత్సరాలు పూర్తి కాగానే ఉద్యోగం పొందే అవకాశం, వద్దు అనుకుంటే డిప్లొమా 2 సంవత్సరాలు పూర్తి కాగానే కావాలంటే జాబ్, వద్దు చదువు అంటే మళ్ళీ బీటెక్, అది 3 ఇయర్స్. ఈ విధంగా మీరు చదువుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కొక్క అవకాశం వస్తుంది. ఈ ఐటీఐ ద్వారా ఈ విధంగా సాధించవచ్చు మై డియర్ స్టూడెంట్స్. మరి నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ అనే గత ప్రభుత్వం ఒక మంచి కాలేజ్ మనకి ఇక్కడ ప్రారంభించింది.
10th క్లాస్ పూర్తయినటువంటి విద్యార్థులు మెరిట్ పై IIIT మన తెలంగాణలో బాసరలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయ, నూజివీడు, మరి 2 ప్రాంతాల్లో అక్కడ ఉంది. మరి ఈ 10th లో మీకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా రిజర్వేషన్లను అనుసరించి మీకు ఆ కాలేజీలో సీట్ లభిస్తుంది. మరి దీంట్లో గమనించండి, మొదటి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అన్నట్టు, తర్వాత 4 సంవత్సరాలు బీటెక్, మొత్తం 6 సంవత్సరాల తర్వాత మీరు బీటెక్ డిగ్రీతో బయటకి రావచ్చు ఒక్కసారి IIITలో గనక ప్రవేశం పొందితే. ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుంది, మీకు చాలా ఖర్చులు తప్పుతాయి. మినిమం ఖర్చులు మనం బేర్ చేస్తే చాలు. 6 ఇయర్స్ బ్రహ్మాండంగా వీలైతే క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగాన్ని పొంది బయటకు రావచ్చు. ఎంత అద్భుత అవకాశం గమనించండి ప్రియమైన విద్యార్థులారా. తర్వాత మరికొన్ని కోర్సులు అన్నాం. అవి ఏంటి అంటే ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అంటే కొంతమంది పిల్లలు 10వ తరగతి పూర్తయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఏదో చిన్న చిన్న జాబులు చేస్తూ ఇంట్లో తోడ్పాటుగా ఉంటారు. అలాంటి విద్యార్థులు కూడా ఏదైనా చదువుకోవాలంటే 6 మంత్స్ అంటే ట్రైనింగ్ ఇచ్చి, అంటే కంప్యూటర్ కోర్స్ అనుకోండి, ఆడపిల్లలకు కుట్లు, అల్లికలు ఇట్లాంటివి కొన్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జీవితంలో స్థిరపడేటట్లు చేసేటటువంటి కోర్సులు అవే. కాబట్టి వాటి గురించి అంతగా మనకు వెళ్ళక్కర్లేదు. వీటి గురించే క్షుణ్ణంగా తెలుసుకుంటే చూడండి ఒకసారి బ్రీఫ్ గా. ఇంటర్మీడియట్ అయితే 2 ఇయర్స్, తర్వాత ఎంసెట్ ద్వారా బీటెక్ వెళ్తాం, పాలిటెక్నిక్ 3 ఇయర్స్, ఈసెట్ ద్వారా మనం ఎంసెట్ లోకి వెళ్తాం, బీటెక్ చేస్తాం. తర్వాత ఐటీఐ అని చెప్పుకున్నాం 2 ఇయర్స్, వొకేషనల్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అనుకున్నాం, IIIT బాసర అనుకున్నాం, లేదా ఇతర ఇడుపులపాయ ఏపీలో అయితే అదేవిధంగా ఇతర కోర్సులు. మరి ఇక్కడ బాగా ఒకసారి ఎనలైజ్ చేసుకోండి. నేను ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ కోర్సుకు ఎంతెంత ఖర్చు అవుతుంది, మన ఆర్థిక పరిస్థితి ఏంటిది, బేరీజు వేసుకోండి. వెంటనే జీవితంలో స్థిరపడేటటువంటి అవసరం ఉందా, లేదు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మన పేరెంట్స్ మనకు ఖర్చు పెట్టేటటువంటి స్థితి ఉందా, ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి. ఎంతసేపు పక్క వాళ్ళు ఏం చేశారు నేను కూడా అటే వెళ్తాను అంటే నెగటివ్ రిజల్ట్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి స్టేజ్. మనం ఖోఖో ఆడినప్పుడు ఒక లైన్ లో వెళ్తాం, ఒక స్టెప్ ఇటు వేసినా ఇటే వెళ్ళాలి, ఇటు వేసినా ఇటే వెళ్ళాలి. ఆలోచించుకోవడానికి ఇంకా టైం లేదు. ఒక్కసారి నువ్వు స్టెప్ వేసినావంటే అటు వెళ్లాల్సిందే. కాబట్టి ఈ స్టేజిలో తీసుకున్నటువంటి నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ.